తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మరొకసారి అరుణోదయ అడ్వెంట్ శుభాలను తెలియచేస్తున్నాను. రాత్రి మొదలుకొని సమయం వరకు నిన్నటి మన పనుల భారం అంతట్లో దేవుడు మనకు తోడుగా ఉండి సంరక్షించినందుకు దేవదేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈనాటి ధ్యానము కొరకు చదువుకున్న లేఖన భాగము పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు. ఇందులో అపోస్తలుడైన పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి, కన్యామరియా గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. యేసుక్రీస్తు నరుడా దేవుడా? యేసుక్రీస్తు నరుడా దేవుడా? ఆయన మనుష్య కుమారుడా దేవుని కుమారుడా? యేసు ప్రభు వారిని పిలిచినటువంటి పిలుపులో ఒకటి ఆయన దేవుని కుమారుడు, 2 ఆయన మనుష్య కుమారుడు. ఈ 2 పేర్లను కూడా ఆయనకు ఆపాదించాడు. ఈ సమయమున పౌలు యేసుక్రీస్తుని ఎందుకు ఆయన నరుడు అని సంబోధిస్తున్నాడు? ఆయన క్రీస్తు యేసను నరుడు అని అంటున్నాడు. దేవుడు ఒక్కడే. మనకిద్దరు దేవుళ్ళు లేరు, ముగ్గురు దేవుళ్ళు లేరు. దేవుడు ఒక్కడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయా సమయములలో, ఆయా కాలాల్లో దేవుడు తన్ను తాను బయలుపరుచుకునే సందర్భము, సమయము హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో ఆయన చెప్పాడు. పౌలు ఏమని చెప్పాడు? పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. సో ఇక్కడ కింద కూడా చాలా సమాధానం ఉంది. ఎవరు యేసుక్రీస్తు? ఎందుకు క్రైస్తవులు ఆయనను గురించి, ఆయన పుట్టినరోజుని ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు? ప్రపంచంలో ఏ ఒక్కరి యొక్క జన్మదినము ఇంత ఘనముగా జరుపుకోవడం అనేది చరిత్రలో ఎక్కడ కూడా లేదు. కానీ కన్యామరియా గర్భము ద్వారా జన్మించినటువంటి యేసుక్రీస్తు ఎందుకు ఆయన ప్రఖ్యాతిగాంచాడు? ఈ రోజున ఎందుకు లోకము ఆయన కొరకు ఎదురు చూస్తున్నది? ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అనేక కారణాల్లో ఒక కారణము ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈయన దేవునికి మనుషులకు మధ్యన మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి మనుషునికి మధ్యన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఒక వారధిగా ఉన్నాడు. ఎటువంటి వారధిగా? క్రీస్తు ఉన్నాడు. అదే మనం యెషయా గ్రంథంలో మరొక మాట జ్ఞాపకం చేసుకుంటాము. అతడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయగు అధిపతి. సో అక్కడ క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము ఏనాడో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుని కుమారుడైన క్రీస్తుని గురించి పలికించినటువంటి ఆ యొక్క పలుకులలో
యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. సో ఇన్ని లక్షణాలను మనము ఒక వ్యక్తిలో మనము చూస్తూ ఉన్నాము. ఒక వ్యక్తిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి, వినడానికి, నమ్మడానికి, ఆయనను వెంబడించడానికి. ఈ లక్షణాలన్నీ కూడా భూలోకములో కానీ పైలోకములో కానీ ఎవరికి కూడా హాని కలిగించే విధంగా కాకుండా ప్రత్యేకంగా భూలోకములో అందరిని కూడా తండ్రి అయిన దేవుని వైపు తిప్పేటువంటి లక్షణాలు. ఎందుకు ఆయన మధ్యవర్తి అయ్యాడు? ఎప్పుడు కూడా మధ్యవర్తి నలిగిపోతాడు, మధ్యవర్తి నష్టపోతాడు. అందరూ కూడా మధ్యవర్తిత్వము చేయలేరు. మధ్యవర్తిత్వం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన సంధి చేయడము, ఇద్దరు వ్యక్తుల మధ్యన సమాధానాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ మధ్యవర్తి కొన్ని సందర్భాల్లో నష్టపోవలసి ఉంటుంది. అది తీరే నష్టం కావచ్చు, తీరకపోయే నష్టము కూడా కావచ్చు. దేవునికి నరులకు మధ్యన వచ్చినటువంటి ఈ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన ఏ విధంగా వచ్చాడో ఇక్కడ చెప్తున్నాడు. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి అంటే ప్రజల తరపున దేవుని దగ్గర మొరపెట్టుకునేవాడు, ప్రజల తరపున దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు, ప్రజల కొరకు తన్ను తాను సమర్పించుకున్నటువంటి వాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఈయన యొక్క మహిమను గురించి, ఈయన యొక్క శక్తిని గురించి ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్న దావీదు కీర్తనలో ఒక కీర్తన అయినా 21వ సంకీర్తనలో మనము చదువుకుంటే ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ కూడా రాజైన దావీదు దేవుని కుమారుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యమును మనం ఇక్కడ గమనిస్తున్నాం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించి చూస్తే ఎప్పుడో ప్రవచనాల యొక్క ప్రవచనాల నెరవేర్పు జరిగిపోయింది. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. మనం క్రీస్తుని అర్థం చేసుకోవడానికి ఇంత సమయము పడుతుంది. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలి అంటే వేరే వాళ్ళు చెప్పగా విని అర్థం చేసుకుంటామా, లేకపోతే మనము ఆ వ్యక్తితో పరిచయం ఏర్పాటు చేసుకొని ఆయనతో కలిసి నడిచి మనము ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటామా? ఈ రోజులో ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, కలిసి జీవించేటువంటి వాళ్ళు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నటువంటి కాలములో సమయంలో ఆయుష్ కూడా పోతుంది. మనిషి మరణమైపోతుండే సమయమంతా కూడా అర్థం చేసుకునే దాంట్లోనే గడిపి, అలాంటిది కేవలం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, సరే ఒక కన్యకు పుట్టినటువంటి ఒక వ్యక్తి. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే క్రీస్తు యేసను నరుడు. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడని, యేసు అనే మాటకు రక్షకుడని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18-22లో గబ్రియేలు దూత యోసేపుతో మాట్లాడేటప్పుడు చెప్పినటువంటి మాట. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన లోకాన్ని ఎంతగా ప్రభావితము చేశాడో,
ఆయన బోధించినటువంటి బోధనలు, ఆయన చేసినటువంటి కార్యాలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ లోకం నిలిచినంత వరకు సాక్ష్యముగా ఉన్నాయి. ఎవరు చేయలేనటువంటి మహోత్కార్యములను ఆయన ద్వారా తండ్రి అయిన దేవుడు జరిగించుకున్నాడు. అందుకనే ఈ లోకానికి ఆయనను మధ్యవర్తిగా పంపించాడు. పిలువబడిందేమో యూదులకు రాజుగా. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరన్నారు ఈ మాటలు? జ్ఞానులు అన్నారు. సరే, జ్ఞానులు అనేటువంటి పదానికి అర్థం ఏంటో నేను గత వారంలో నేను మీకు తెలియజేశాను. జ్ఞానులు ఎవరు? జ్ఞానులు అంటే అర్థం ఏంటో. అటువంటి వారు యూదులకు రాజుగా పుట్టిన వాడిని మేము కనుగొన్నాము, ఆయన ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈయన ఒక నరుడు. అవును, నర అవతారం ఎత్తాడు కాబట్టి ఆయన నరుడు. ఆయన దేవుడిగా రాలేదు, సశరీరుడుగా మనలో ఒక్కడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనలో దైవత్వము ఉంది, ఆయనలో మానత్వము ఉంది. దైవత్వములో ఒక లక్షణము మానత్వము కూడా దైవత్వము లక్షణమే. అంటే ఆయన మానవుడిగా వచ్చాడు, శరీరుడుగా, సశరీరుడుగా. ఆయన యొక్క శరీరము ప్రత్యేకంగా ఏమి ఏర్పాటు చేయబడలేదు. ప్రభునందు ప్రియులారా, ఆయన కూడా బొడ్డు కత్తిరించడం ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి వాడే. ఆ సంబంధం ఉంది, ఆ రక్త సంబంధం ఉంది, ఆ రక్త సంబంధం ఉంది. ఆ రక్త సంబంధాన్ని బట్టే ఆయన చేసినటువంటి ఒక గొప్ప త్యాగం అనేది ఈ లోకానికి కనబడుతున్నది. ప్రభునందు ప్రియులారా, కనుక మరి ఈ కీర్తనల గ్రంథం 21వ అధ్యాయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి దావీదు రాజు పలికినటువంటి యొక్క ప్రవచనాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ పౌలు తిమోతికి రాసినటువంటి ఈ యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని 5వ వచనము నుండి 7వ వచనం వరకు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఎంత బలంగా పౌలు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యాన్ని ఆయన పలుకుతున్నాడు మనం ఇక్కడ గమనించాలి. ఏంటంటే ఆయన అంటున్నాడు, దేవుడు ఒక్కడే, కానీ దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. చూడండి, దేవునికి మనుషులకు మధ్యన యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యోహాను, యేసయ్య ఈ మాట అన్నాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి దగ్గరికి రాలేడు. మార్గము నేనే, సత్యము నేనే, జీవము కూడా నేనే. ఈ మూడు కూడా ఆయనలోనే ఉన్నాయి. ఈ మూడిటికి ఆయనే సాక్షి. ఎందుకంటే మధ్యవర్తి కాబట్టి. ఆయన దేవునికి మనుషులకు మధ్యన ఒక వారధిగా, కలిపేవాడుగా వచ్చాడు కాబట్టి ఎవరైనా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరుకోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరుకోగలము. కాబట్టి అన్నాడు, మార్గము నేనే. మనము యేసయ్యను వెంబడిస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయములో గొర్రెల కాపరిని నేను అన్నాను, నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు, నా గొర్రెలు నన్ను వెంబడించును. చూసారా? సో గొర్రెలు ఒక గొర్రెల కాపరిని ఏ విధముగా అనుసరిస్తాయో, అనుకరించడము కాదు, అనుసరించడము. అనుకరించడము వేరు, అనుసరించడం అంటే వెంబడించడము.
అక్కడ నేనే మార్గాన్ని అన్నప్పుడు నా స్వరమును విన్న గొర్రెలు దొడ్డిలోకి వస్తాయి, గొర్రెల దొడ్డిలోనికి వస్తాయి. కాబట్టి ఇక్కడ 14:6లో యేసు ప్రభువు చెప్తున్న మాట, మార్గాన్ని నేనే, సత్యాన్ని నేనే, జీవాన్ని నేనే అని చెప్తున్నాడు. నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరు. ఆయనే నడిపిస్తాడు మనల్ని. కనుక ఇక్కడ చెప్పినట్టు మాటను బట్టి దేవునికి నరులకును మధ్యవర్తి ఆయనే. చాలా పెద్ద బాధ్యతను ఆయన స్వీకరించాడు, మధ్యవర్తిగా ఉండడం అనేది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఆయన ఎవరి తరపున వకాల్తా పుచ్చుకున్నాడో ఆ వ్యక్తి గనక పారిపోతే మధ్యవర్తి బాధ్యత వహించాలి. జీవితంలో ఏదైనా కోల్పోవడానికి సిద్ధపడాలి. యేసయ్య పుట్టాడు, పండగ జరుపుకుంటున్నారు. ఏంటి ఆయన సాధించినటువంటి ఘనత ఏంటి? ఆయన ఏ రాజ్యాల్ని ఓడించి గెలిచాడు, తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ప్రజలకి ఎంత ఆయన సుఖ సంతోషాలను ఇచ్చాడు, ప్రజలకి ఏ ఏ ఉచిత పథకాలను ఇచ్చాడు. యేసయ్య ఇచ్చిన ఉచిత పథకాలు ఏంటండి? పథకం అది ఓకే, రోగులను స్వస్థపరిచాడు. చెప్పండి, కమాన్. చనిపోయిన వారిని లేపాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని అక్కడే ఉంది, అక్కడ ఫ్రీ భోజనం ఆ రోజే ఇచ్చాడు యేసయ్య. మధ్యవర్తి కదా, ఏదో ఒకటి చేయాలి. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఎవ్వరు చేయలేనిది, అందరి కొరకు, లోకమంతటి కొరకు ఆయన తన ప్రాణాలను అర్పించడం. దాన్ని ఇంతవరకు ఎవరు కూడా రీప్లేస్ చేయలే. ఆ పథకాన్ని ఎవరు కూడా దీనికంటే గొప్ప పథకం మేము ఇస్తామని ఈ లోకంలో అంతవరకు యేసయ్య తర్వాత ఎవరు కూడా పుట్టలేదు, పుట్టబోరు కూడా. ఈ ప్రపంచంలో హైయెస్ట్ పథకం ఏదైనా ఉన్నది అంటే అది అన్రిప్లేసబుల్. నోబడీ కెన్ రీప్లేస్ జీసస్ క్రైస్ట్, సన్ ఆఫ్ మేరీ. ఏంటి అంటే లోకం నిలిచినంత వరకు ఒక్కసారి నేను మీ అందరి కోసం నేను చనిపోతాను. ఏ లక్షణాలతో ఆయన చనిపోయాడు, ఎందుకు మనము ఆయన మరణానికి కూడా హెచ్చించాల్సి వస్తుంది? ఈయన పొందినటువంటి మరణము ఈ భూలోకంలో అంతకుముందు కానీ ఆయన తర్వాత కానీ ఎవరు కూడా పొందలేదు. ప్రభునందు ప్రియులారా, కారణం ఏంటంటే మధ్యవర్తి. మనుషులకు మధ్య ఉన్నటువంటి క్రీస్తుని మోసగించి వెళ్ళిపోయారు. కాబట్టి మనందరి తరపున ఆయన చనిపోవాల్సి వచ్చింది ఒక మధ్యవర్తిగా. ఎంత భారము ఆయన మోసాడో ఒకసారి ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనించాలి. అందుకనే పౌలు అంటున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. సో అన్రిప్లేసబుల్ సాక్రిఫైస్, అన్రిప్లేసబుల్ సాక్రిఫైస్. ఎవరు మార్చలేని క్రీస్తు కంటే ఒక గొప్ప త్యాగాన్ని మేము చేస్తాము అనేటువంటి పరిశుద్ధుడు ఆయన తర్వాత ఇంతవరకు ఈ లోకములు ఎవరు కూడా పుట్టలేదు. ఇదొక్కటి చాలు యేసుక్రీస్తుని వెంబడించడానికి. ఇదొక్కటి చాలు ఆయన దేవునిగా అంగీకరించడానికి. ఇదొక్కటి చాలు ఆయన నామమందు విశ్వాసం ఉంచడానికి. పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యము చాలా గొప్పది ప్రభునందు ప్రియులారా. అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడను. దీని గురించి సాక్ష్యం ఇంకా వెయిటింగ్లో ఉందంట, వెయిటింగ్ లిస్ట్లో ఉందంట. ఆ సాక్ష్యం రావడానికి కూడా సమయం పడుతుందంట. యుక్త కాలములో దానిని గురించి సాక్ష్యం అనేది ఇవ్వడము జరుగుతుంది. చూడండి
ఒకసారి ఆ సాక్ష్యం గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్తోపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ సంపూర్ణులైతిరి. మనమందరము కూడా అంట సంపూర్ణులయ్యామంట. సంపూర్ణత మనందరిలో ఉందంట. ఏమో మీరెవరు కాదు, నాకు నేను ఒక్కనే కనపడతాను. ఎందుకంటే నా పేరు సమర్పణ కాబట్టి. నేను ఒక్కడనే ఈ విషయంలో సంపూర్ణంగా కనబడుతూ ఉన్నాను. మీకు ఆ పేరు లేదు కదా, మీకు ఆ పేరు లేదు. మీవన్నీ ఇండివిజువల్ పేర్లు, నాది యూనివర్సల్ పేరు అన్నమాట. సంపూర్ణత, పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది? పౌలు చెప్తున్నట్టు యొక్క మాటల్లో ఏమంటున్నాడంటే, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినాయి అంటున్నాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే మనమందరము కూడా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి వాళ్ళము. యేసుక్రీస్తుని గురించి మనమందరము కూడా ఒక రోజున సాక్ష్యం ఇవ్వాలి అంట. మనమందరం కూడా సాక్షులంట. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు, దానికి సాక్షిని నేనైనా మనం చెప్పాలి అంట. ఏంటి ఆయన నీకేం చేశాడు? నా రోగాలు పోగొట్టాడా? లేకపోతే ఇంత ఆయన నమ్ముకున్నందుకు నాకు ఇంత ఐశ్వర్యం వచ్చింది, ఇన్ని నేను సంపాదించాను. ఆస్తులు సంపాదించడం క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యము ఎప్పటికీ కూడా కాదు. యేసయ్యను నమ్ముకున్నందుకు నాకు ఆస్తి వచ్చింది అనేది అసలు సాక్ష్యమే కాదు. యేసును నమ్మినందుకు నా పాపాలు క్షమింపబడ్డాయి, నా రోగాలు పోయాయి, నేను పరిశుద్ధుడనయ్యాను, ఆయన రక్తంతో నన్ను కడుక్కున్నాడు, నాకు విడుదల దయచేశాడు. ఇది సాక్ష్యం. ఎందుకంటే ఆయన మనకు దేవునికి మధ్యన ఒక వారధి. ఈ శిక్ష అనేటువంటి కాలువ ప్రవహిస్తుంది, కింద నది చాలా బలంగా ప్రవహిస్తుంది. మనం నడిచి వెళ్ళలేము, దాని బోట్లు లేవు. వారధి ఒక్కటే సరిపోతుంది. ఆ వారధి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. దేవుడు ఒక్కడే, మనకు 10 మంది దేవుళ్ళు లేరు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఇందాక మనము చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ మరి పౌలు చెప్తున్న యొక్క మాటల్లో క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్తోపదేశములోను మనకు బోధింపబడినటువంటి వాక్యాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో యేసుక్రీస్తుని గురించి, తర్వాత సమస్త జ్ఞానములోను సంపూర్ణులైతిరి. పాస్టర్ గారు ప్రసంగం తర్వాత ఇచ్చేటువంటి దీవెన ఏంటి? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు కావాలి ఉండునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం. అప్పుడు అన్నాడు. అక్కడ అది ఆశీర్వాదం చెప్పకముందు పౌలు ఏమన్నాడంటే అప్పుడు అన్నాడు. ఎప్పుడు అంటే అక్కడ పై వచనాలు చదివితే తెలుస్తుంది. అప్పుడు వస్తుంది మనకి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం. ఎందుకంటే ఆయన సమాధానకర్త. ఎందుకంటే ఆయన క్రీస్తు యేసు అని పిలువబడేటువంటి నరుడు. ఆయన సశరీరుడుగా నరుడుగా మన మధ్యకు వచ్చాడు కాబట్టి ఆయన నరుడుగా మనం ఇక్కడ ఆయనను గమనిస్తున్నాం. చూడండి, పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. ఆ దినమున మన పరిశుద్ధుల యందు
మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమను దండన పొందుదురు. ఎలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. సాక్ష్యాన్ని నమ్మాలి. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యము. ఏంటి ఆ సాక్ష్యము? సాక్ష్యం అనగా గనిన వినిన సంగతులను ఎరుగుటయే. సాక్ష్యం ఇచ్చు కొరకు నన్ను స్వామి రక్షించనంచు సాక్ష్యం ఇచ్చేదా. సో బేరింగ్ ద విట్నెస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ బికాస్ హీ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కనుక పౌలు అంటున్నాడు, ఎవరు యేసుక్రీస్తు, ఎవరు ఈయన, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన దేవునికి నరులకును మధ్యవర్తి అయ్యుండుటకు క్రీస్తు యేసును నరుడు వచ్చాడు. ఇది యుక్తకాలమందు మీకు బయలుపరచబడుతుంది. ఒక సమయం ఉంది చూడండి. ఇదే తిమోతికి రాసినటువంటి ఈ మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. అక్కడేమో క్రీస్తు యేసను నరుడు అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఆయన ఎవరండి? శ్రీమంతుడు అద్వితీయుడు నాకు సర్వాధిపతి. ఆయన శ్రీమంతుడు. ఆయన ఎంత శ్రీమంతుడు అంటే లోకంలో కొంతమంది పాపాలను క్షమించే రక్తమే ఆయన దగ్గర లేదు, మనసు ఆయన దగ్గర లేదు. అంత శ్రీమంతుడు. పాపాలను క్షమించేంతట్లో ఆయనంత ధనవంతుడు ఎవరు కూడా లేరు. ఆయనకున్నంత రక్తం ఎవరికి కూడా లేదు. ఆయన రక్తానికి వెలకట్టేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన అంత శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే ధనములు అనుకోకండి, కాదు. ఆయన వెలకట్టలేని రక్తము, క్షమించేటువంటి గుణము, మనస్సు, సాత్వికము ఇవన్నీ కలిగినటువంటి వాడు ఆయన. అందుకని అన్నాడు ఇక్కడ, ఆయన శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి. శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటను గురించి మన వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చు. శ్రీమంతుడు ఏ విధంగా, ఎవరికి శ్రీమంతుడు? అద్వితీయుడు అనే మాటకు అర్థం ఏంటి? మూడవది ఇక్కడ ఆయన సర్వాధిపతి. ఏ విధంగా? సర్వ అధిపతి, సర్వానికి కూడా ఆయన అధిపతి అయి ఉన్నాడు. అందుకని అన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు అని అంటున్నాడు ప్రభునందు ప్రియులారా. తర్వాత పౌలు ఇంకా ఉన్నాయి విషయాలు. మరి ఒక రోజున ఈ మిగతా విషయాల గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అయితే ఒక్కటే దేవుడు, ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇది నమ్ముదాం. అందరూ నాతో చెప్పండి, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలియునుగాక. ఆమేన్. ఓ ప్రభుండాని